టీమిండియా మాజీ స్పిన్నర్ విదేశీ టీ20 లీగ్స్ లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో విదేశీ లీగ్స్ లో ఆడేందుకు అతనికి లైన్ క్లియర్ అయింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటే ఏ ప్లేయర్ అయినా విదేశీ టీ20 లీగ్స్ లో ఆడవచ్చు. దాదాపు ఈ కారణంగానే అశ్విన్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేశాడు. ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బ్యాష్ లీగ్, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, 100 లీగ్ తో పాటు ఇంటర్నేషనల్ లీగ్ వంటివి చాలానే ఉన్నాయి. వీటిలో అశ్విన్ ప్లేయర్ గానే కాకుండా కోచ్ గాను ప్రయత్నించబోతున్నాడు. కోచ్ కమ్ ప్లేయర్ రోల్లో సేవలందించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ లో జరిగే ప్రతిష్టాత్మక ది 100 ఫ్రాంచైజ్ లీగ్ లో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఈ లీగ్ లో అడుగుపెట్టిన తొలి భారత క్రికెటర్ గా అశ్విన్ చరిత్ర సృష్టిస్తాడు. ది టెలిగ్రాఫ్ పత్రిక కథనం ప్రకారం 38 ఏళ్ల అశ్విన్ వచ్చే ఏడాది నుంచి ది 100 టోర్నమెంట్ లో పాల్గొనే అవకాశం ఉంది. అటు 100 లీగ్ నిర్వాహకులు కూడా అతన్ని తీసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. 100 లో విదేశీ స్టార్స్ చాలా మంది ఆడుతున్నా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న భారత క్రికెటర్లు ఆడితే లీగ్ మరింత సక్సెస్ అవుతుందనేది అందరికీ తెలుసు. అందుకే అశ్విన్ ను తీసుకునేందుకు అందులో ఫ్రాంచైజీలు చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. పైగా 100s లో పలు ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లే పెట్టుబడులు పెట్టి టీమ్స్ ను తీసుకున్నారు. దీంతో అశ్విన్ లాంటి ప్లేయర్ ను తీసుకునేందుకు గట్టిగానే పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. అటు ఐఎల్ టీ20, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజీలు కూడా అశ్విన్ పై కనేశాయి. అశ్విన్ తన ఐపీఎల్ కెరియర్ లో చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 221 మ్యాచ్లు ఆడి 7.20 ఎకానమీ రేటుతో 187 వికెట్లు పడగొట్టాడు. 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అశ్విన్ ను ఆ జట్టు 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.